మిత్రులందరికీ స్వాగతం. నా పేరు పద్మావతి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం వినబోయే కథ అశ్విని సంకేత్ గారు రచించిన సంసార సాగరం. ఒక చక్కని కథను వినేద్దామండి. సాగర్, సాగర్, లే లే, ఆఫీస్కి టైం అయిపోతోంది. ఆఫీస్ నుండి వచ్చేటప్పుడు ఈ సరుకులు కొనడం మర్చిపోకు. అబ్బా, ఏంటి సరియు, ఎప్పుడు చూసినా సరుకులు గొడవేనా? కొంచెం సరసం గురించి కూడా ఆలోచించవే. నన్ను వారం నుండి పస్తులుంచుతున్నావు అంటాడు దగ్గరకు వచ్చిన భార్యని చేరదీస్తూ. సరసం సరసం అంటూనే మన ఇంటి సరుకుల లిస్టు సంవత్సరానికి ఒకసారి పెంచుతూ ఉన్నావు అంటుంది భర్తని ముద్దుగా ముద్దు పెడుతూ. సాగర్కి వచ్చిన భార్యని తాకేలోపే దూరంగా జరిగేసరికి, రాక్షసి, ఆశ పెట్టి ఆవిరి చేసే రకం నువ్వు అంటూ పెళ్ళాన్ని ముద్దుగా తిడుతూ బాత్రూంలోకి వెళ్ళిపోయాడు. ఫ్రెషప్ అయిన సాగరు సరసు టిఫిన్ అంటాడు. అక్కడే పెట్టా కదా అంటుంది వంటగదిలో నుంచి. ఇక్కడే పెడితే నిన్నెందుకు అడుగుతాను అన్నాడు. వచ్చి చూసేసరికి సాగర్ టిఫిన్ తింటూ ఉంటాడు. ప్లేట్లో ఒక దోశ వేస్తూ, సాగర్ వీపుపై కూడా ఒక దోశ వేస్తూ, ఏంటి పరాచికాలు అన్నది. వీపు రుద్దుకుంటూ, అబ్బా, నీకు దోశలు వేయటం బాగా వచ్చింది అనే అన్నాడు. ఆహా, సంతోషించాం గాని ఈవినింగ్ వచ్చేటప్పుడు సరుకులు మటుకు మర్చిపోకు అన్నది సరయు. మల్లెపూలు కూడా మర్చిపోను అన్నాడు కన్ను కొడుతూ. అవి చెప్పకపోయినా తెస్తావులే అన్నది చంకలోని బాబుని నేల మీదకు దించుతూ. సాగరు ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఇలా రోజులు గడుస్తున్న కొద్దీ ఇంటి ఖర్చులు పెరుగుతూ ఉన్నాయి. సాగర్ జీతం నెల అయ్యేలోపే తరిగిపోతూ ఉంది. పిల్లలు పెద్దవాళ్ళు అవుతూ ఉన్న కొద్దీ వాళ్ళ ఖర్చులు, ఇంటి ఖర్చులతో తెచ్చిన డబ్బు నిమిషాల్లో ఆవిరైపోయింది. సాగర్ జేబులో చిల్లిగవ్వ కూడా లేకుండా అయిపోతోంది. సాగర్కి రాను రాను చిరాకొస్తుంది. ఈ సంసారాన్ని నెట్టుకు రావడం చాలా కష్టంగా ఉన్నది అంటూ. ఒక్కోసారి ఎటైనా వెళ్ళిపోవాలి అనిపిస్తుంది. కానీ భార్యాబిడ్డలు అనే బంధం ఆపుతుంది. దాని వలన అప్పులు చేయడం కూడా చేస్తున్నాడు. వాటికి నెల నెల వడ్డీ కట్టలేక నరకయాతన అనుభవిస్తూ అసలు ఈ పెళ్లి ఎందుకు చేసుకున్నాను అని బాధపడిపోతూ ఉంటాడు. ఇంతలో అమ్మ వచ్చింది. సాగర్, సాగర్, లేరా, ఆఫీసుకు టైం అయిపోతుంది. మంచం మీద నుండి దిగ్గులు లేచి అమ్మని చూసి చుట్టూతా చూసి, అబ్బా, ఇది కళ, కళలోనే సంసార జీవితం ఇంత భయంకరంగా ఉందే, ఇక నిజ జీవితం అయితే బాబోయ్, నాకు వద్దే వద్దు అనుకున్నాడు. ఏం వద్దురా? అది ఏం లేదమ్మా. ఏంటో పిచ్చి సన్నాసి, రాత్రంతా సినిమాలు చూడటం, తెల్లవార్లు కలలు కనడం అనుకుంటూ వంటగదిలోకి వెళ్ళిపోయింది. బాబోయ్, హెడ్ బాత్ చేస్తే గాని ఈ హెడ్ పెయిన్ తగ్గేలా లేదు అనుకొని బాత్రూంలోకి దూరిపోయాడు. ఇంతకీ అసలు ఈ కళ ఏంటంటారా? మన వాడికి వాళ్ళమ్మ పెళ్లి సంబంధాలు చూస్తోందిలే. ఇంతలో రాత్రి అమ్మో 1వ తారీఖు మూవీ చూసి మనోడు పడుకున్నాడు. అందుకు ఇలాంటి కళ వచ్చింది. రే సాగర్, ఈవినింగ్ త్వరగా రా, పెళ్లి చూపులకి వెళ్ళాలి. నిన్ననేగా పెళ్లి సంబంధాలు చూస్తాను అన్నావు, ఈలోగా పెళ్లి చూపులా అన్నాడు. అదెంతసేపురా? రాత్రి శర్మగారు అమ్మాయిల ఫొటోస్ వాట్సాప్లో పంపించారు. అందులో నాకు నచ్చిన అమ్మాయిని ఈ రోజు చూడడానికి వెళ్దాం అంటూ నీ ఫోన్కి అమ్మాయి ఫోటో పెట్టు, చూసి చెప్పు ఎలా ఉందో అన్నది. అమ్మా, ఈ పెళ్లి చూపులు అవి వద్దే అన్నాడు. రే సాగర్, నిజం చెప్పరా, నీకసలు పెళ్లి చేసుకోవాలని ఉందా లేదా? పెళ్లి చేసుకోవడం ఎవరికి ఇష్టం ఉండదమ్మా, కానీ దాని తర్వాత వచ్చే కష్టాలంటేనే భయంగా ఉంది. అందుకే అప్పుడే వద్దు అంటున్నాను షూస్కి లేస్ కట్టుకుంటూ చెప్పాడు సాగర్. రే, మునిగిపోతాం కదా అని నీటిలోకి వెళ్ళకపోతే ఈత ఎలా నేర్చుకుంటాంరా? అంటే ఈత నేర్చుకోవడం కోసం మునిగిపోవాలా? దానికన్నా ఈత మానేయడం నయం కదా. ఏడ్చినట్టుంది. ఈత నేర్చుకుంటేనే కదరా సముద్రాన్ని ఈదగలవు. అసలు నాకు ఈతే వద్దు అంటే మళ్ళీ సముద్రం అంటావేమిటమ్మా? ఒరే, నీతో వాదించి నేను గెలవలేను గాని ముందు నువ్వు ఆఫీస్కి వెళ్ళిరాపో అంటూ. రే, పుట్టిన ప్రతి జీవికి
సాగరం అనే జీవితంలోకి సంసారం అనే నావ రావడం తప్పనిసరిరా అన్నది. సాగరు ఆఫీస్‌కి వెళ్ళిపోయాడు. ఆఫీస్‌లో సాగర్ ఒక్కడే టైంకొచ్చేది. మేనేజర్‌తో సహా అందరూ లేట్‌గానే వస్తారు. అడిగితే ఇంట్లో లేట్ అయింది అంటారు. నాకెందుకు లేట్ అవ్వదు అని సాగర్ అడిగితే, నీకు పెళ్లి కాని అప్పుడే నీకు తెలుస్తుందిలే అన్నారు. రేయ్ మావా, నాకొక 5000 అప్పు ఇవ్వరా? అదేంట్రా, మొన్ననేగా జీతం తీసుకున్నావు, ఈలోగానే అప్పా? నీకేం తెలుస్తాయిరా మా పెళ్ళైన వాళ్ళ కష్టాలు. జీతం రాళ్ళు జీతం వచ్చిన 3 రోజులకే చట్నీలో వేసిన పప్పులా కనపడకుండా పోతాయి అన్నాడు. సరేలేరా, ఇస్తా, చస్తానా? అందుకే ఈ పెళ్ళిళ్ళంటేనే భయం. సంసారం ఒక చదరంగం అని ఎవరన్నారో గాని చక్కగా చెప్పారు. గెలవాలి అంటే చాలా కష్టం. అడుగడుగునా ఆటంకాలు అనుకున్నాడు మనసులో. ఎన్ని చెప్పినా ఎన్ని చేసినా అమ్మ మాట ప్రకారం సాగర్ పెళ్లి చూపులకు వెళ్ళడం, అక్కడ అలవేలు మంగ తాయారు నచ్చటం, పెళ్లి జరిగిపోవడం అన్నీ ఇట్టే అయిపోయాయి. కాని సాగర్ కల్లో వచ్చినట్టు తన జీవితం లేదు. ఎందుకంటే అలా మొదటి రాత్రే భర్తతో తనకి ఉద్యోగం చేయటం ఇష్టమని చెప్పి ఉద్యోగంలో జాయిన్ అయింది. ముద్దుగా అలా అని పిలుచుకుంటున్నాళ్ళండి. అలా ఇద్దరూ డబ్బు సంపాదించటం వల్ల వాళ్ళకి నెల చివరి అవుతున్నా కూడా చేతిలో డబ్బులుంటూ వచ్చాయి. ఎప్పుడూ కూడా సాగర్ ఎవరి దగ్గర అప్పడగలేదు. పిల్లలు పుట్టి పెరిగి పెద్దవాళ్ళవుతున్నా వారిరువురూ సంపాదిస్తున్న డబ్బుకి ఒక ప్రణాళిక ప్రకారం ఖర్చు పెట్టుకుంటూ వారి సంసారాన్ని చక్కగా సాగిస్తున్నారు. ఆ విధంగా సాగర్ జీవితంలోకి సంసారం అనే నావ వచ్చినా అలా అనే తన భార్య తెడ్డులా సహాయపడుతూ ఆ నావని చుక్కాని చేరడానికి తన వంతు సాయం చేసింది. ఇంతటితో ఈ కథ సమాప్తం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. మరొక మంచి కథలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ. నమస్తే.